హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈజ్ యాప్ నేమ్ వచ్చేసి అల్టర్ ప్రోటోకాల్. ఇది కూడా మనం మైనింగ్ చేసి మా కాయిన్స్ అయితే ఏం చేయొచ్చు. ఇక్కడ మనం ఇదైతే యాప్ చూడండి. కేవైసీ స్టెప్ 1 కేవైసీ అయితే మనకి ఇచ్చారు. కేవైసీ ఫస్ట్ స్టెప్ అయితే మనకైతే ఇచ్చేస్తారు. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నేను కూడా ఇప్పుడు జాయిన్ అయితే అవుతాను లైవ్లో. అలాగే ఇక్కడ ఈ మైనింగ్ చేసినందుకు ఏటీపీఓ టోకన్స్ అయితే మనకి 29 ఫిబ్రవరికి మనకి ఏమో ఆఫర్ వస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం. ఇక్కడ అనౌన్స్మెంట్ చెప్తా అన్నారు ఫిబ్రవరి 29కి. సో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 61,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు, చూసుకోండి. అలాగే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేసాను. లింక్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా గెట్ ద యాప్ అని వస్తుంది. దీనిపై క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అల్టర్ ప్రోటోకాల్ డైరెక్ట్ ప్లే స్టోర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి యాప్ అయితే మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఇక మనం వాలెట్ అనేది క్రియేట్ అయితే చేయాలి. ఓకేనా, వెయిట్ చేయండి చెప్తాను. సో ట్రస్ట్ వాలెట్ ఇవ్వచ్చు కానీ బట్ దీనికైతే ఏం చేయండి, ఒక కొత్త వాలెట్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే అదే బెటర్ ఉంటుంది. క్రియేట్ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ వాలెట్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు 12 బ్యాకప్ కీస్ వస్తాయి. అదైతే మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీకు 12 కావాలా 24 వర్డ్స్ కావాలా చూసుకొని మీరు క్రియేట్ వాలెట్ చేసుకొని 12 పెట్టుకుంటున్నాను. సో గాయ్స్ మీకు 12 బ్యాకప్ కీస్ వస్తాయి. కాపీ క్లిప్ కూడా ఉంటుంది. కాపీ చేసుకుందా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చిన 12 బ్యాకప్ కీలో ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది, థర్డ్ ఏది ఉంది, ఈ విధంగా మీరు కేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత వెరిఫై సెలెక్షన్ పైన క్లిక్ అయితే చేసుకోండి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, వెరిఫై సెలెక్షన్ పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ ఫస్ట్ నాది టోటల్ అయితే ఉంటుంది, వెయిట్ చేయండి. సో గైస్ మళ్ళీ మీకు బ్యాకప్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంపోర్ట్ వాలెట్, ఇప్పుడు మనకి వాలెట్ వచ్చేసింది కాబట్టి 12 బ్యాకప్ కేసు ఇచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి వాలెట్ అని. సో గైస్ మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు వాలెట్ అనేది బ్యాకప్, అంటే మనం క్రియేట్ చేసిందే మళ్ళీ బ్యాకప్ వచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి, అంతే ఉంటుంది, ఏం లేదు. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మైనింగ్ ఎలా చేయాలి చెప్తాను. సో గాయ్స్ ఇక్కడ హోమ్ పేజ్లో సెండ్ రిసీవ్ పక్కన ఎయిర్ డ్రాప్ అని ఉంటుంది, దీంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గెస్ట్ స్టార్టర్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ అయితే చేయండి. ఇక్కడ అకౌంట్ అయితే మనం పర్మిషన్ ఇచ్చేయండి. అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే చేయాలి. ఇక్కడ ఒక యూజర్ నేమ్ ఇచ్చేయండి. ఇక మీరు యూజర్ నేమ్ ఏది ఇస్తారో అదే మీ రిఫర్ కోడ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం అయితే. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, మ్యాక్సిమం వేరే ఉంటుంది రిఫర్ కోడ్. ఒక యూజర్ నేమ్ ఇచ్చేయండి, ఒక ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్ ఇచ్చేసి రిఫర్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత మీరు సైన్ అప్ అయితే ఇవ్వండి. ఓకే. సో గైస్ మీకు ఇచ్చేసిన తర్వాత ప్రైవేట్ కీ ఉంటుంది, ప్రైవేట్ కీ అయితే కాపీ అయితే సైన్ అప్ పేజ్ అయిపోయిన తర్వాత రిఫర్ కోడ్ ఇచ్చేయండి. కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు ప్రైవేట్ కీ కాపీ చేసుకోండి. కాపీ అని ఇక్కడ ఉంటుంది, కాపీ చేసుకొని అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోట్ ప్యాడ్లో అయినా ఇక్కడ రాసి పెట్టుకోండి. అలాగే ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే ఇస్తుంది, మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి. సో గైస్ మెయిల్కి ఇక్కడ అకౌంట్ క్రియేట్ అల్టర్ ప్రోటోకాల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కోడ్ అయితే వచ్చింది, కాపీ చేసుకొని సింపుల్గా. సో గైస్ ఇక్కడైతే ఇచ్చేయండి, పే చేసేయండి, ప్రాసెస్ అయితే అవుతుంది. చూద్దాం ఒకసారి, లేదా నార్మల్గా మాన్యువల్గా. సో ఇచ్చేసాను, ప్రాసెస్ పైన క్లిక్ అయితే చేయండి. నార్మల్గా టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు లాగిన్ అవ్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ అవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వెయిట్ చేయండి చెప్తాను. సో గైస్ ఇక్కడ చూడండి, సైన్ అప్ విత్ కీ అని చేయొచ్చు, లేకపోతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కూడా చేయండి. మీకు అందుకే చెప్పానుగా ఇంతకుముందు మీకు ప్రైవేట్ కీ అనేది కాపీ అని వస్తుంది, కాపీ చేసుకుని అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి. లేదా మనం యూజర్ నేమ్ తర్వాత మీరు ఇచ్చిన యూజర్ నేమ్ కూడా మీకు గుర్తుండాలి, అందుకే చూసి అది కూడా రాసి పెట్టుకోండి. ఎక్కడైనా యూజర్ నేమ్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే చేసేయండి, లేదా ప్రైవేట్. సో గైస్ అకౌంట్ అయితే లాగిన్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ 0 బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ఏం చేయండి, కొంచెం కిందికి అయితే వచ్చేయాలి. ఇక మైన్ అనేది ఇక 56 అంటే 1 అవర్ తర్వాత అయితే వస్తుందని చెప్తున్నారు. వెయిట్ అయితే చేద్దాం. ఇక్కడ కొంచెం వెయిట్ చేసేసి మనం ప్రాసెస్ మైనింగ్ అయితే చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ మనకి యూ కాన్ మైన్ 1 అవర్ అనుకో, అయితే 56 మినిట్స్ అంటుంది. సో చూద్దాం. లేకపోతే ఇక్కడ కింద మైన్ అని ఉందిగా, ఈ మైన్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే ఇక్కడ మనకి వెయిట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా ఇక్కడ మనం వాళ్ళన్న టైం దాకా వెయిట్ అయితే చేయాలి. ఓకేనా, అలాగే మీకు ఇక్కడ కేవైసీ అని చెప్పానుగా, కంప్లీట్ ఐడెంటిటీ వెరిఫికేషన్, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ వస్తుంది చూడండి, కంప్లీట్ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ క్లిక్ చేసి ఇక్కడ మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేయండి. నేను మెయిల్ క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ట్విట్టర్లో ఫాలోఅప్ అయితే ఇవ్వాలి. ఓకేనా, ఇక మీరు ఫస్ట్ ఏం చేయండి, ఇక్కడ ట్విట్టర్ పైన క్లిక్ చేస్తే ట్విట్టర్ సింబల్ ఉందిగా, ట్విట్టర్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫాలో అని ఉంటుంది, ఫాలోయింగ్ అయితే అయిపోండి. నేను ఆల్రెడీ ఫాలోయింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ ఇక్కడ సబ్ అవర్ ఛానల్ అంటున్నారు, దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ టెలిగ్రామ్. సో ఫస్ట్ ఇక్కడ ట్విట్టర్ పైన క్లిక్ చేసి వచ్చేసి సెకండ్ అనేది ఇక్కడ స్టార్ట్ దిస్ బోట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ అయితే చేయండి. ట్విట్టర్ ఛానల్ది టెలిగ్రామ్ ఛానల్ది, దీనిపై క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ అని ఉందిగా,
స్టార్ట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక టెలిగ్రామ్ యూఐడి ఇస్తారు, దీన్ని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసి పెట్టుకోండి, నేను చెప్తాను ఏం చేయాలో. అలాగే ఇక్కడ మీరు ఒకసారి ఆఫర్ పేజ్లో వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇమేజ్ ఆఫ్ ఫైల్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి మన 2 టాస్క్ ఇచ్చారు. ఇక్కడ ట్విట్టర్ పైన ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ ఇక మనం ఫాలోయింగ్ అనేది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఈ ఫాలోయింగ్ అయితే చేస్తారుగా, ఈ పేజ్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నాను చూడండి లైవ్లో. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పేజ్లో వచ్చేయండి. మళ్ళీ ఒకసారి ఈ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక సెలెక్ట్ ఇమేజ్ ఆఫ్ ఫైల్ ఎక్స్ ఉంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. సో గాయ్స్ మీరు ఇక్కడ తీసిన స్క్రీన్ షాట్ అనేది ఇచ్చేయండి. అలాగే మీకు ఇప్పటిదాకా ట్విట్టర్ యూజర్ నేమ్, ఇక్కడ ట్విట్టర్లో మీకు ప్రొఫైల్ సెక్షన్లో ఉంటుంది, ఆ యూజర్ నేమ్ అయితే ఇచ్చండి. నేనైతే మన ఛానల్ పేరు పెట్టుకున్నాను. మళ్ళీ మీరు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అయితే ఇవ్వద్దు, ట్విట్టర్లో ఏ యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ ఇచ్చేయండి. అలాగే ఇప్పుడు మీకు టెలిగ్రామ్ యూఐడి ఒకటి వచ్చింది, కాపీ చేసాంగా, ఆ యూఐడి అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఫోటో ఇచ్చేసారు అండ్ సబ్మిట్ డాటా పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు కేవైసీ అనేది సో గాయ్స్ ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ సో టెలిగ్రామ్ది సంథింగ్ ఏమంటున్నారు, ఇక్కడ టెలిగ్రామ్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే ఒక ఛానల్ మనం జాయిన్ అయితే అవ్వాలి. అంటే మీరు బోట్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఈ ప్రాసెస్ అయితే ఇచ్చేయాలి. ఓకేనా, అంటే బోట్ చేసేసాం బట్ టెలిగ్రామ్ పైన క్లిక్ చేసి ఇది కూడా చేసేయాలి. నెక్స్ట్ ఈ ఫోటో అయితే సబ్మిట్ చేసాం బట్ ఒకసారి మళ్ళీ ఆ ఫోటో అనేది పెట్టేయండి. పెట్టేసిన తర్వాత సబ్మిట్ డాటా పైన క్లిక్ చేస్తాను చూడండి, పెట్టేసి యాడ్ అయ్యింది. సో గైస్ యాడ్ అయిపోయిన తర్వాత కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ అయితే అయిపోయింది. థ్యాంక్ ఫర్ సబ్మిషన్, యూ గాట్ ఇట్ ద అని చెప్తున్నా. క్లోజ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ టిక్ మార్క్ అయితే వచ్చేసింది. ఓకేనా, టిక్ మార్క్ అయితే మీకు కేవైసీ ఇంతకుముందు లేదు, ఇప్పుడైతే కేవైసీ అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 50 అవర్స్ ఈ 52 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మైనింగ్ చేయాలి. ఎలా మైనింగ్ చేయాలి బ్రదర్ అంటే చెప్తాను. అది కూడా మీకు కేవైసీ అయిపోయిన వెంటనే మీకు 10 పాయింట్స్ అయితే ఏపీటీఓ పాయింట్స్ అయితే ఇస్తారు. ఓకేనా, సో ఇప్పుడు చెప్తాను. సో తర్వాత మీకు ఇక్కడ ఈ మైనింగ్ కూడా లైవ్లో ఎలా చేయాలో కూడా చెప్తాను, వెయిట్ అయితే చేయండి. ఇందులో మనకి ఏంటంటే జాయిన్ అయిన వెంటనే కేవైసీ ఉంది కాబట్టి మనం స్టెప్ 1 కేవైసీ అనమాట, కేవైసీ కూడా ఎలా చేయాలో చెప్పేసాను. సో గాయ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ట్యాప్ టు మైన్ ఆప్షన్ అయితే వచ్చింది 40 మినిట్స్ తర్వాత. ఇక ట్యాప్ హెయిర్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఎంత అవర్స్ పెట్టి ఇక్కడ సీలేలో మనం ఆల్రెడీ చేస్తున్నాం 6 అవర్స్ 12 అవర్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని అవర్స్ పెట్టుకోండి. ఇక్కడ నేను మ్యాక్సిమం అయితే ఇక్కడ 12 అవర్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను, మీ ఇష్టం, అది ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకుని. నేను 12 అవర్స్ అయితే ఇక్కడ వెయిట్ చేయండి. మ్యాక్సిమం కీప్ డిఫాల్ట్ 6 అవర్స్ అని చెప్తున్నారు, బట్ ఇక్కడ ఏం చేయండి, నేను 12 అవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో పెట్టుకుంటే మీకు సెట్ అయితే అయిపోయింది, వెయిట్ చేయండి. పైన కట్ అయితే చాలు, యాడ్ అయిపోయిన తర్వాత. సో యాడ్ అయితే అయిపోయింది, కట్ అయితే చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ సెట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు 0.3 అయితే మీకు అయితే వస్తుంది మైనింగ్ పవర్ అనేది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్యాప్ ఎయిర్ పైన క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనా, మళ్ళీ మీరు ఈ పెట్టుకున్న ఎంత అవర్స్ పెట్టుకుంటారో మళ్ళీ ఆ టైంకి వచ్చేసి మీరు ఇక్కడ మరి దీంట్లో చూసుకోండి, మైనింగ్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఎవరి 12 అవర్స్కి 0.07 అయితే మనకి కలెక్ట్ అయితే అవుతుంది ఏటీపీఓ టోకెన్ అనేది. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ టాప్ 8 క్లైమ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇది కూడా ఏమో క్లైమ్ అయితే అవుతుంది. సో ఇది సో ఇది కూడా యాడ్ అయిపోయింది, కట్ అయితే వేసింది. ఇక్కడ మనకి 0.007 అయితే మనకి అయితే వచ్చేసింది. క్లైమ్ అయితే చేసుకోండి, ఫినిష్ అయితే చేసుకోండి. ఇది మీరు చేయాల్సిన వర్క్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎవరీ 12 అవర్స్కి మీరు పెట్టుకున్న టైం అయితే వచ్చి చేసుకోండి. ఓకేనా, అలాగే మీకు ఇప్పుడు చెప్పానుగా, మైన్లో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు హెయిర్ మీరు ఏమైనా రిఫర్ చేసినా ఇక్కడ కూడా మీరు వచ్చేసి మైనింగ్ అయితే క్లైమ్ అయితే చేసుకోవాలి. రిఫర్ మనీ ఉన్నా కానీ మైనింగ్ మనీ ఉన్నా కానీ ఇక్కడ నుంచి మీరు క్లైమ్ చేసుకోవాలి. ఓకేనా, అలాగే కేవైసీ ప్రాసెస్ కూడా మీరు చెప్పేసాను లైవ్లో, ఇది మళ్ళీ మనకైతే ఉండదు. ఓన్లీ స్టేజ్ 1 కేవైసీ అయితే అయిపోయింది. ఓకేనా, మళ్ళీ స్టేజ్ 2 ఏమైనా ఉండొచ్చు, బట్ స్టెప్ 1 కేవైసీ అనుకోండి ఆ విధంగా. సో ఈ విధంగా కేవైసీ చేసుకున్నాం. అలాగే మీరు రిఫర్ వెళ్ళే చాలా డౌట్ కూడా ఉండొచ్చు. పైన మీరు ఇన్వర్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీ నా రిఫర్ కోడ్ ఇక్కడ ఉంది, మీ రిఫర్ కోడ్ ఇక్కడ ఉంటుంది. అలాగే మీరు మీ రిఫర్ లింక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఎంతమంది రిఫర్ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో ఇంతే గైస్, లైవ్లో మీకు అన్ని ప్రాసెస్ చెప్పిస్తాను. సో చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్. అలాగే వీడియోకి 50 లైక్ టార్గెట్ ఇస్తాం, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.